లోక్సభ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్లో భారీ ఎత్తున నగదు పట్టుబడుతోంది. నగరంలో పోలీసుల తనిఖీలో భాగంగా వేర్వేరు ప్రాంతాల్లో పెద్ద మొత్తంలో నగదును సీజ్ చేశారు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్లో ఓ కారులో 3 లక్షలు గుర్తించారు. నగదుకు సంబంధించి ఎలాంటి పత్రాలు లేకపోవడంతో సీజ్ చేసినట్లు తెలిపారు ఘట్కేసర్ సీఐ సైదులు. పట్టుబడిన నగదును జిల్లా గ్రివేయన్స్ కమిటీకి పంపామని పేర్కొన్నారు. మరోవైపు సుల్తాన్ బజార్లో 25 లక్షల రూపాయల నగదును పోలీసులు పట్టుకున్నారు. టీవీఎస్ ఎలక్ట్రికల్ వాహనంపై వెళుతున్న అనుఫ్ సోని అనే వ్యక్తిని తనిఖీ చేయగా అతని వద్ద 25 లక్షల నగదు గుర్తించారు. ఎలాంటి పత్రాలు లేకపోవడంతో సుల్తాన్ బజార్ పోలీసులు నగదును సీజ్ చేసి ఐటీ అధికారులకు అప్పజెప్పారు. పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంగా ఎలక్షన్ కోడ్ రావడం జరిగింది, అమల్లోకి వచ్చింది. కాబట్టి మేము ఘట్కేసర్ పరిసర ప్రాంతాలలో ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ తరఫున ఎస్ఐస్, ఇన్స్పెక్టర్స్, క్రైమ్ ఎస్ఐ సిబ్బందితో కలిసి ప్రతిరోజు చెకింగ్ చేయడం జరుగుతుంది. ఆ చెకింగ్లో భాగంగా మాకు ఈరోజు మార్నింగ్ ఇదే ప్లేస్లో అంబేద్కర్ చౌరస్తా ప్లేస్లో 3 లక్షల క్యాష్ ఒక పర్సన్ తీసుకెళ్తుండగా అనుమానాస్పదంగా రావడం జరిగింది. దానికి అతను క్లారిటీగా సమాధానం చెప్పకపోవడం వల్ల ఆ 3 లక్షలు సీజ్ చేసి డిస్ట్రిక్ట్ గ్రీవియన్స్ కమిటీకి పంపించడం జరిగింది. ఈ చెకింగ్ అనేది కంటిన్యూగా ఎలక్షన్ కంప్లీట్ అయ్యేంత వరకు, పార్లమెంట్ ఎలక్షన్ కంప్లీట్ అయ్యి కౌంటింగ్ అయ్యేంత వరకు జరుగుతూనే ఉంటుంది. ఈరోజు సాయంత్రం కూడా మేము వెహికల్ చెకింగ్ కండక్ట్ చేస్తున్నాము. ఏదైనా క్యాష్ కానీ, ఫ్రీ పీస్ కానీ, తర్వాత ఇంకేదన్నా ఓటర్లను ప్రభావితం చేసేటువంటి ఆ మెటీరియల్ దొరికినట్లయితే సీజ్ చేయడం జరుగుతుంది. మనకు ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో మనం బార్డర్ చెక్ పోస్ట్ ఒకటి నడుస్తుంది ఔషపూర్ దగ్గర. అదేవిధంగా పోలీస్ స్టేషన్ తరఫున మేము డైనమిక్ సర్ప్రైజ్ చెక్కింగ్ మా మండలంలో ఈ ఘట్కేసర్ పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా, ఎప్పుడైనా, ఏ విధంగానైనా డైనమిక్ చెకింగ్ అండ్ సర్ప్రైజ్ చెకింగ్ చేయడం జరుగుతుంది. దాని పర్టికులర్ ప్లేస్ అంటూ ఏముండదు. అది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.